అదే అన్న, చాలా దారుణం. ఇప్పుడు 200 కుటుంబాలు ఊరు బయట ఉంటున్నాయన్న. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాలేదని పోతే పోయినందుకు మర్డర్ చేశారన్న. ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము వస్తే మొత్తాన్ని ఊరు బయట ఆపేశారన్న పోలీసులు. నేను ఒక్కడిని పోవాలంటన్నా, అది కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయట ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే కాన్స్టెన్సీ అందరూ వచ్చారన్న, 2,000-3,000 మంది. అసలు అమాయకుడు నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం. అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరిని ఎలా చేయం 5 కార్లు అంట. వాళ్ళు చెప్పిందంతా విన్నామన్నా. వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం, మనకే దానం కావాలి పాపం. అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా, సెంటిమెంట్ అన్ని ఒప్పుకున్నాం. తీరా ఊరి దగ్గరికి వస్తే